నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని మరోవైపు అటు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించి తరువాత కర్నూలులో అద్భుతమైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని ప్రాజెక్టులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయడం జరుగుతోంది. సుమారు 13,430 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ సిద్ధమైపోయింది. సో ఇందులో కర్నూలులో కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి, కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి, కొన్ని జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నిటిలో ఒక కీలకమైనటువంటి ఒక ప్రారంభోత్సవం కూడా జరగబోతోంది, అది శంకుస్థాపన జరగబోతోంది. అదేంటంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అనేది ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి సంయుక్తంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. అది కర్నూలు కేంద్రంగా. అదేంటంటే వాక్ టు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అంటే ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ ఏదైనా డెవలప్ చేయాలంటే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చే క్రమంలో ఉన్నటువంటి సంస్థలు ఎవరైనా ఉంటే వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి టైం వేస్ట్ చేయడము, అక్కడికి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవడానికి ల్యాండ్ చూసుకోవడము, ల్యాండ్ని అలాట్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, దాన్ని డెవలప్ చేయాలి. సో ఇవంతా ప్రాసెస్ లేకుండా ఈ రెండు ఎన్ఐసి డిఐటి అదేవిధంగా ఏపీఐఐసి కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. సుమారు 21,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఇక్కడ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. సుమారు 1,00,000 ఉద్యోగాల కల్పన చేయడం టార్గెట్గా. ఎవరైనా సరే ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళు వాక్ టు వర్క్ అంటే డైరెక్ట్గా వచ్చి ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వచ్చి అండ్ వాళ్ళు వర్క్ చేసుకునేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్కి రూపకల్పన చేశారు. సరే, ఇక మిగతావి కర్నూలు ఓర్వకల్కి సంబంధించినటువంటి పారిశ్రామిక కేంద్రం కావచ్చు, అటు కడప జిల్లా కొప్పర్తిలో ఒక పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన విషయం కావచ్చు. ఇంకా రైల్వే ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి, అండ్ అటు రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కొన్ని ఉన్నాయి, ఇట్లా రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి వెళ్ళండి, ఎందుకంటే న్యూస్ పేపర్స్లో వాటిల్లో ఏ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఆ డీటెయిల్స్ దొరుకుతాయి. బట్ ద నేరేటివ్ దీంట్లో ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ పైన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అండ్ ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా చేసుకొని రకరకాల ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డిఫెన్స్ కారిడార్కి సంబంధించి, అంటే డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇప్పటికే చాలా వరకు పైప్ లైన్లో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఇంకోవైపు ఏరోస్పేస్కి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసే విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి నిధుల సేకరణ, నిధుల సమకూర్చడం, అవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి కూడా పనిచేస్తూ ఉన్నారు. అండ్ మొన్నటికి మనకు తెలుసు, గూగుల్ ఏఐ హబ్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు మీరు చూశారు, నేను ఒక వీడియో కూడా చేశాను. అండ్ అంతేకాదు క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది. ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తోంది. ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉంటే, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కర్ణాటకకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పైన అక్కసు వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనబడుతోంది. అవేంటో నేను కొన్ని వివరాలు మీకు ఉంచే ప్రయత్నం చేస్తాను. మొన్న గూగుల్ ఏఐ హబ్ ప్రకటన రాగానే ఒక ఒప్పందం చేసుకుని ఆ ప్రారంభానికి సంబంధించినటువంటి ఒక వేడుక నిర్వహించిన సందర్భంలో మల్లికార్జున్ ఖర్గే తనయుడు, ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే తనయుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రి, ఐటీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ ఆయనే చూస్తూ ఉన్నారు. అండ్ ప్రియాంక్ ఖర్గే ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గూగుల్ వెళ్ళిపోయింది కదా, సో గూగుల్ డేటా సెంటర్ చాలా పెద్ద ఎత్తున $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, మరి బెంగళూరు విషయం ఏంటి అని ఎవరో అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ముబ్బడిగా సబ్సిడీలు ఇస్తున్నారు, చాలా విపరీతమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు, అందుకే అక్కడికి వెళ్ళిపోయింది, దాంట్లో ఏం లేదు, పెద్ద విషయం కాదు అన్నట్టుగా దాన్ని తేలికగా చేసే ఒక ప్రయత్నం చేశారు ప్రియాంక్ ఖర్గే. నిజానికి ప్రియాంక్ ఖర్గే చెప్పాల్సింది ఏంటి అంటే, బెంగళూరు అప్పటికే ఐటీ హబ్గా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. బెంగళూరుని ఈరోజు ఎవరో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి బెంగళూరుని రీప్లేస్ చేస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం ఎంకరేజింగ్గా మాట్లాడవచ్చు. యంగెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ ఉన్నారు. అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ని
చూసి ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడాలి కానీ నిజానికి ఏముందిలే పెద్ద విషయం కాదు, వాళ్ళేదో సబ్సిడీలు ఇస్తున్నారు అన్నట్టుగా ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. దానికి లోకేష్ చాలా సరైన జవాబు చెప్పారు. లోకేష్ ఏమన్నారంటే, ఎవరు అడిగిన ప్రశ్నకి ఆయన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంటేనే స్పైసీ ఫుడ్ తింటారని అనుకుంటూ ఉంటారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు కూడా స్పైసీగానే కనబడుతూ ఉన్నాయి. ఆల్రెడీ మా నైబర్స్కి, మా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని వాళ్ళకి ఇప్పటికే కంటగింపుగా మారిపోయింది, మీరు చూస్తున్నారు కదా, కడుపు మంట మొదలైంది అన్నట్టుగా ఆయన ఒక సెటైర్ వేశారు. సరే, ప్రియాంక్ ఖర్గేకి అండ్ లోకేష్కి మధ్య ఈరోజు వచ్చిందే కాదు, ఇది ఇంతకు ముందు కూడా నడిచింది. కర్ణాటకకు సంబంధించి రాజేష్ యాబాజీ అనే ఒక CEO, బ్లాక్ బక్ అనే ఒక సంస్థ కోఫౌండర్ అండ్ CEO సెప్టెంబర్ నెలలో, సెప్టెంబర్ 16వ తేదీన అనుకుంటాను, ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏమని అనంటే, బెంగళూరులో ఉన్నటువంటి ఆ సంస్థ, బ్లాక్ బక్ అనే సంస్థ బెంగళూరులో ఉంది, ఆ బెంగళూరులో నిర్వహిస్తున్నటువంటి సంస్థ కార్యకలాపాలకు సంబంధించి ఆయన రోజు వెళ్ళడానికి రావడానికి మేము బై రోడ్ వెళ్తూ ఉన్నాము, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందిగా ఉంది, అండ్ ముఖ్యంగా గుంతలు, రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలతోటి వెళ్ళాలంటే రావాలంటేనే చాలా కష్టంగా ఉంది. మేము ఈ సంస్థను ఇక్కడ నుంచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు కాబట్టి బెంగళూరు నుంచి మేము ఈ సంస్థను వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలనుకుంటున్నామని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన వెంటనే ఆ CEO, ఆ కోఫౌండర్ చేసినటువంటి ట్వీట్కి రెస్పాండ్ అవుతూ నారా లోకేష్ రెస్పాండ్ అవుతూ, మీరు ఒకసారి వైజాగ్కి రండి, వైజాగ్ని సందర్శించండి, బెంగళూరులో మీకు ఇబ్బందిగా ఉందంటున్నారు కాబట్టి సో వైజాగ్కి వస్తే వైజాగ్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం మేము, ఇక్కడికి షిఫ్ట్ అయిపోండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. సో దానికి డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యి బ్లాక్మెయిల్ చేయకూడదు అని చెప్పేసి నారా లోకేష్ను అనే ఒక ప్రయత్నం చేశాడు. అది అక్కడికి కట్ చేస్తే, మొన్న అక్టోబర్ 1 రోజున మనీ కంట్రోల్ జర్నలిస్ట్ క్రిస్టిన్ మాథ్యూ ఫిలిప్ అనే వ్యక్తి ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏం చేశారంటే, బెంగళూరుకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ని ఆనుకొని నార్త్ సైడ్, అంటే బెంగళూరుకి ఉత్తర భాగంలో కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నారు, తద్వారా చాలా స్టార్టప్ కంపెనీలు ఆ నార్త్ బెంగళూరులోకి వస్తున్నాయి అనేది మనీ కంట్రోల్ జర్నలిస్ట్ చేసిన ట్వీట్. దానికి రెస్పాండ్ అవుతూ నారా లోకేష్ ఇంకో మాట అన్నారు. నార్త్ బెంగళూరు అంటే, నేను ఇక్కడ చదువుతాను, నారా లోకేష్ అన్న మాటని చదువుతాను. సో క్రిస్టిన్ మాథ్యూ ఫిలిప్ జర్నలిస్ట్ చేసిన ట్వీట్కి లోకేష్ రెస్పాండ్ అవుతూ, నార్త్ సౌండ్స్ గుడ్, slightly more north is Anantapur, where we are building a world class aerospace and defense ecosystem అని ఒక స్మైలీ పెట్టారు. నిజానికి నార్త్ బెంగళూరు, ఉత్తర బెంగళూరుకి ఆనుకునే అనంతపూర్ కూడా ఉంది. సో అనంతపూర్లో మేము వరల్డ్ క్లాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తూ ఉన్నాము అని ఒక స్మైలీ పెట్టడంతో, నిజానికి దానికి ఆనుకునే ఉంది కాబట్టి మేము ఇక్కడ ఒక డెవలప్ చేస్తున్నాము, దాన్ని బేస్ చేసుకుని మీరు నార్త్ బెంగళూరు డెవలప్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం అనంతపూర్ను కూడా మేము డెవలప్ చేయాలనుకుంటున్నాము అని ఒక సరదాగా ఆయన ఒక మంచి ఒక పాజిటివ్ నోట్లోనే ఆయన ట్వీట్ చేస్తే, దానికి ప్రియాంక్ ఖర్గే, ఇప్పుడున్న AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. నిజానికి చెప్పాలంటే అట్లాంటి వ్యాఖ్యనే ఏ బీజేపీ నాయకుడో, ఎక్కడో ఏ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రో లేకపోతే మంత్రో చేస్తే మాత్రం ఇంకో రాష్ట్రానికి సంబంధించి ఇదో పెద్ద గగ్గోలు చేసేవాళ్ళు, ఆ రాష్ట్రపు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని గగ్గోలు చేసేవారు. పాపం నిజంగా నారా లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అంత సీరియస్గా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదని మనం అనుకున్నాం. కానీ ప్రియాంక్ ఖర్గే చేసిన మాటలు నేను చదువుతాను. ప్రియాంక్ ఖర్గే చాలా దారుణంగా చేశారు. ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ వీకర్ ఎకోసిస్టమ్స్ టు ఫీడ్ ఆఫ్ స్ట్రాంగర్ వన్స్, నథింగ్ రాంగ్ విత్ దట్, బట్ వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు డెస్పరేట్ స్కావెంజింగ్ ఇట్ షోస్ మోర్ వీక్నెస్ దాన్ స్ట్రెంగ్త్. ఒక మంత్రిని మాట్లాడే మాట నా ఇది. అండ్ ఇంకొక వైపు లాస్ట్లో ఒక మాట అన్నారు, అండ్ అన్ని బెంగళూరు చాలా గొప్పది, చాలా గ్రోత్ రేట్ మాది చాలా ఎక్కువ ఉంది, మేము ఇంత డెవలప్ చేస్తున్నాము, అంత డెవలప్ అవుతున్నాము అని చెప్పేసి అవన్నీ డీటెయిల్స్ పెట్టారు. దాంతోపాటు లాస్ట్లో అన్న మాట అండి, బై ది వే, వాట్ ఈస్ అన్ ఆర్గానిజం దట్ లీవ్స్ ఇన్ ఆర్ ఆన్ అన్ ఆర్గానిజం ఆఫ్ అనదర్ స్పీసీస్ అండ్ బెనిఫిట్స్ బై డిరైవింగ్ న్యూట్రియంట్స్ ఎట్ ద అదర్స్ ఎక్స్పెన్స్ కాల్డ్. అంటే ఒక జీవి ఇంకో జీవి పైన ఆధారపడి బతికేదాన్ని ఏమనాలో మీరే నిర్ణయించుకోండి అనేది ఆయన మాట ఉద్దేశం. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది కర్ణాటక మీద బతుకుతుంది అని ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతున్న మాట. ఈయన ఒక బాధ్యత గల మంత్రి, ఆయన ఒక బాధ్యత గల మంత్రి. నారా లోకేష్ అనంతపూర్ని మేము డెవలప్ చేస్తున్నాము అని చెప్పడము, అటు ఉత్తర బెంగళూరు డెవలప్ అవుతున్నప్పుడు అనంతపూర్ కూడా డెవలప్ చేస్తున్నాము అని చెప్పడము, ఎస్ రెండు కలిసి డెవలప్ అవుతాం, కలిసి గ్రో అవుతామన్న ఒక స్పిరిట్ చూపించాల్సింది పోయి
కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి పైన అలా ఆంధ్రప్రదేశ్ అనేది బెంగళూరు మీద బడి బతుకుతోంది అన్నట్టుగా మాట్లాడడం అనేది నిజంగా చాలా దారుణం. ఇదే వ్యాఖ్య ఇంకే రాష్ట్ర మంత్రో ఇంకే బీజేపీ మంత్రో చేసి ఉంటే మాత్రం ఈ పార్టీకి అసలు మామూలుగా ఉండేది కాదు ఎకోసిస్టమ్ అంతా కూడా. ఇది కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓవైపు సౌత్ నార్త్ డివైడ్ అనే మాటని పదే పదే ప్రోతి చేస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని ఎకో సిస్టము, కొంతమంది నాయకులు, ఈ మధ్య కాలంలోనే మీటింగ్స్ పెట్టుకున్నటువంటి నాయకులు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు అదే సౌత్ ఇండియాలోని ముఖ్యంగా సౌదర్న్ స్టేట్స్లోని తమిళనాడులో అద్భుతమైన ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతోంది. తమిళనాడులో అసలు డిఫెన్స్ కారిడారే ఏర్పాటు చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు అద్భుతంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు కేరళలో వెలింజం పోర్ట్ మొన్ని మధ్యనే డెవలప్ అయింది. అండ్ కొచ్చి షిప్ యార్డ్ని విపరీతంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. అండ్ అటు బెంగళూరు గురించి మనకు చెప్పనక్కర్లేదు, ఐటీ కంపెనీలు, ఐటీ భూమి ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద మోదీ ప్రభుత్వం చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటే, నార్త్ సౌత్ డివైడ్ గురించి మాట్లాడేవాళ్ళు సౌత్ ఇండియన్ స్టేట్ పైనే, ఇదే సౌత్ ఇండియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ రాష్ట్రమే, దక్షిణాదిలో ఉన్న రాష్ట్రమే, కర్ణాటక దక్షిణాదిలో ఉన్న రాష్ట్రమే. కానీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ను చిన్న చూపు చూడడం కరెక్టేనా? అండ్ అదే కర్ణాటక అండ్ తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది? అదే తమిళనాడు అండ్ కేరళ మధ్య ముళ్ళై పెరియార్ డ్యామ్కి సంబంధించిన గొడవ ఎంత నడుస్తోంది? అండ్ నిజంగా కర్ణాటక అండ్ తెలంగాణ మధ్య కృష్ణా వాటర్కి సంబంధించిన డిస్ప్యూట్స్ లేవా? కృష్ణా జలాలకు సంబంధించిన డిస్ప్యూట్స్ ఇప్పటికీ లేవా? సో బయట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితిని బేస్ చేసుకుని నార్త్ సౌత్ అని మాట్లాడుతున్న వాళ్ళు ఇది ఆంధ్రప్రదేశ్ గురించి, కర్ణాటక మాట్లాడుతున్న విషయాల గురించే ఇప్పుడు చాలా బాధగా ఉంది. అండ్ ఇప్పుడు గూగుల్ వచ్చినందుకు అక్కసు వెళ్ళగక్కడము, అండ్ అనంతపూర్ డెవలప్ అవుతుంది అని అంటే మా మీద పడి బతుకుతున్నారని చెప్పడము, ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు నిజానికి కాంగ్రెస్ నాయకులు మానుకుంటే మంచిది అనేదే నా అభిప్రాయం. సో కర్ణాటక డెవలప్ అయినా, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయినా, తెలంగాణ డెవలప్ అయినా, ఇంకే రాష్ట్రం డెవలప్ అయినా ఈ దేశం పెరుగుతోంది. ఈ దేశ పురోగతికి అన్ని రాష్ట్రాలు సహకరిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఎదిగే విధంగా ఒక పరిస్థితి ఉండాలి అనేదే నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.